అండి, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ బై స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అనేది చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైతే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేట్, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంచి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏంటి ఇంత అనుకుంటున్నా? ఇంకెందుకు లేట్, మీరే వీడియో చూసి అనేసారి చూడండి. తోటకూరతో అయితే చాలా మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. తోటకూరలో స్పెషల్ ఏంటి అంతగానము అందరికీ వచ్చిందే కదా అనుకుంటారు. తోటకూర కర్రీ, ఫ్రై, పప్పు ఇలా కాదండి, ఇది కామన్ ఎవరైనా చేస్తారు. సో అలా కాకుండా తోటకూరతో మనం చాలా స్పెషల్గా డిఫరెంట్గా అయితే నేను తీసుకొచ్చాను. తోటకూర డోక్లా ఫ్రై అయితే చేస్తున్నా, చాలా బాగుంటుంది. ఇది స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ తినని వాళ్ళకైతే వెజిటేరియన్స్కి ఎస్తమాను. వెజిటేరియన్కి ఏంటండి పన్నీరు, లేదంటే మష్రూము, చెనే మసాలా వంకాయ ఇవే ఉంటాయి కదా. సో అలా కాకుండా ఇలా కనుక చేసి పెడితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా ఎమ్మిగా ఉంటుంది. అలాగే మన పిల్లలు కూడా ఎవరైనా అసలు ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. అసలు ఆకుకూర అని కూడా గుర్తుపట్టరండి, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎంత సూపర్గా ఉంటుందంటే అసలు చెప్పలేరు. మీరే అంటారు అసలు ఏంటి నిజంగా తోటకూరతో చేశారా అంటారు. ఎవరికైనా మీరు ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా మీరు ఆ టైంలో చేసి పెడితే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. చూడండి, నేనైతే తోటకూర అంత మంచి కట్ చేసుకొని మంచి వాష్ చేసి ఆరబెట్టాను. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసేసుకొని ఇప్పుడు తోటకూర వేసేసుకొని జస్ట్ ఒక 2 బాయిల్స్ అలా వచ్చేదాకా ఉంచుకోవాలి. అంటే వాటర్ చేంజ్ అవుతుంది జస్ట్ కొంచెం. చూసారు కదా, ఇప్పుడు వాటర్ అంతా చేంజ్ అవుతుంది. మంచి ఆకుకూర కూడా మంచిగా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మెల్లగా జాలి గంటతో అయితే కూల్ వాటర్లో వేసుకోవాలి. తీసేసుకొని కూల్ వాటర్లో ఎందుకు వేస్తున్నానంటే ఆకుకూర ఎప్పుడైనా బాయిల్ చేసిన తర్వాత కూల్ వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి అయితే మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. పచ్చిమిర్చితోటే చాలా టేస్ట్ వస్తుంది. సో కొంచెం సాల్ట్, అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర ఎందుకంటే డైజెషన్ బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసిన తోటకూర కూడా వాటర్ లేకుండా ఇలా మిక్సీలో వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఒకసారి పేస్ట్ అయ్యాక ఎలా ఉంటుందో, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి మనం వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నదంతా కూడా చూసారు కదా, ఇదంతా ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని మంచిగా ఇప్పుడు శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. మనం కర్రీ కలిపే స్పూన్ ఉంటుంది కదా, దాంతో 2 స్పూన్లు శనగపిండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసేసుకొని మంచిగా డౌలా చేసుకోవాలి. చపాతీ ముద్దలా కాకుండా ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ కానీ ఏదైనా తీసుకొని దాని చుట్టూ ఒక పేపర్ పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. లేదు అంటే బటర్ పేపర్ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు, సో నేను ఇలా వేసుకున్నాను. ఈ పేపర్ అయితే అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కదా, సో అందుకోసమని ఇలా చూపిస్తున్నాను. ఈ మిశ్రమం అంతా కూడా మంచి ఇలా మ్యాష్ చేసేసుకోవాలి, స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఒకసారి స్టవ్ మీద ప్యాన్ పెట్టి వాటర్ వేసేసి స్టీమ్ పెట్టుకోవాలి. ఇడ్లీ పెట్టేసుకున్నట్టు ఇలా చూడండి. కానీ ఈ స్టీమ్ అంతా కూడా ప్రాసెసింగ్ మనం స్టవ్ సిమ్లో పెట్టి చేయండి, చాలా బాగా కుక్ అవుతుంది. అసలు మీకు ఎక్కడ కూడా అసలు గట్టిగా కానీ ఇలా లూజ్గా అవ్వదు. 15 to 25 మినిట్స్ పెట్టుకోవాలి. అప్పుడు మంచి పర్ఫెక్ట్గా అయిపోతుందండి. 25 మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇలా పెట్టేసుకొని నైఫ్తో ఇలా జస్ట్ ఇలా నైఫ్ పెట్టారనుకో మీకు తెలిసిపోతుంది. ఎక్కడ మీకు లూజ్ అవ్వలేదు, తడి తాకలేదంటే సేమ్ మనం కేక్ చెక్ చేసినట్టు చెక్ చేసుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే టర్న్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా టర్న్ చేసుకున్నాక పేపర్ జస్ట్ ఇలా అనగానే వచ్చేస్తుంది. చూడండి, పేపర్ ఎందుకు వేసాను అనేది ఇందుకోసం అండి. ఎందుకంటే పేపర్ వేసి మనకి ఎక్కడ గిన్నెలో డైరెక్ట్ పెట్టామనుకో దానికి అతుక్కోవడం కానీ లేకపోతే మెల్లిగా తీయడం అంతా రిస్క్ లేకుండా ఇలా హ్యాపీ ఇలా అనగానే ఊడొచ్చేస్తుంది. కేక్ తీసుకున్నంత ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఎక్కడ కూడా విరిగిపోకుండా విచ్చుకపోకుండా అలా మాడిపోలేదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. స్మెల్లే అసలు స్టీమ్ చేస్తుంటే ఒక రేంజ్లో వచ్చింది, చాలా బాగుంది. చూసారు కూడా ఇలా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ పేపర్ అంతా మనం తీసేసుకొని నెక్స్ట్ మనం నైఫ్తో మనకు కావాల్సిన మోడల్లో అయితే స్క్వేరా, డైమండా, రౌండా అది మన ఇష్టం అండి, ఎలా అయినా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, నేనైతే ఇలా కట్ చేసేస్తున్నాను. నేను స్క్వేర్గానే కట్ చేస్తున్నాను, ఎలాగో ఫ్రై చేస్తున్నాను కాబట్టి. చూడండి, మీకు ఎలా కావాలంటే మీరు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా అసలు కొంచెం కూడా విరగట్లేదు. చూడండి ఎంత నీట్గా వస్తుందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకైతే ఈ డోక్లా అనేది.
చాలా బాగుంటుంది. ఈ డోక్లా అంటే ఎక్కువ మార్వాడీస్, గుజరాతీ వాళ్ళు బాగా చేసుకుంటారు. ఈ డోక్లా అంటే అది వేరే ఉంటుంది. నేను నార్మల్ డోక్లా కూడా చూపిస్తా. వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ కింద తింటారు కదా! అది వేరే ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. కానీ చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ పీసెస్ అన్ని కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. నేను ఒక పీస్ మీకు చూపిస్తాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా ఉంటదంటే అసలు ఎక్కడ కూడా విరగదండి. చూడండి ఇట్లా సేమ్ పన్నీర్ ముట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది చూడండి. ఎంత సాఫ్ట్‌గా ఎంత స్మూత్‌గా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ పీసెస్ కూడా ఇప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్క పీస్ అన్నీ కూడా మనం అందులో యాడ్ చేసేసుకొని మంచిగా స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మనకి ఎలా తెలుస్తుందంటే కలర్ అంతా కూడా ఆయిల్ అంతా కలర్ చేంజ్ అయిపోతుంది, గ్రీనిష్గా మారిపోతుంది. చూడ్డానికి అవి విడివిడిగా అయిపోయేమో విచ్చుకోపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ అస్సలు విచ్చుకోపోదు. చూడండి మీరే టోటల్గా అవి మంచి ఫ్రై అయిన కొద్దికి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇలా మంచి ఫ్రై అయిపోయాక మనం టర్న్ చేసుకునేటప్పుడు ఏంటంటే స్లోగా టర్న్ చేయండి. కొంచెం ఫ్రై అయినాక చేయండి. వెంటనే వేయంగానే ఇలా మిక్స్ చేశారనుకో బాగోదు, ఇట్లా విరిగిపోయినట్టుగా ఉంటుంది. ఇలా మంచి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చూడండి పీసెస్ అంతా కూడా, కానీ ఇలా ఫ్రై అయ్యేటప్పుడు భలే స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా మంచి ఫ్రై చేసుకుంటుంటే మన నాన్ వెజ్ తినే వాళ్ళకి ఒకటి గుర్తుకొస్తుంది. అదేంటో మీరు చెప్పండి, నేను లాస్ట్లో చెప్తాను. ఈ పీసెస్ అయితే అన్నీ మంచి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. ఇప్పుడైతే అదే నూనెలో నేను కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, ఒక బగారాకు అయితే వేసుకున్నాను. కొంచెం సాజీరా కూడా వేసేసుకోండి. ఇదంతా కూడా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. కరివేపాకు వేసేసుకొని మంచి ఫ్రై అవ్వనివ్వాలి. చాలా బాగుంటుంది. అలాగే లైట్గా కొంచెం కొత్తిమీర అనేది చల్లుకోవాలి. ఇదంతా కూడా బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ ఎక్కడ పచ్చిగా ఉండొద్దు, పచ్చిమిర్చి కూడా అక్కడక్కడ మంచి ఫ్రై అయిపోయి కొంచెం క్రిస్పీలాగా అవ్వాలి. చాలా బాగుంటుంది తినేటప్పుడు నంచుకి. ఇదంతా ఇలా మంచి ఫ్రై అవుతుంది కదా, చూసారు కదా ఎలా అవుతుందో. ఇలా మంచి ఫ్రై అయ్యేటప్పుడు అదే ఆయిల్లో మనం ఫ్రై చేసాం కదా, తోటకూర ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది తోటకూరది. ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి మనం అయితే టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇందులోకి చిన్న 4 టమాటాస్ తీసుకున్నాను, పెద్ద అయితే 2 సరిపోతాయి. ఈ టమాటా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటా అనేది నైస్గా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది. వాటర్ అయితే ఎక్కడ వేయకూడదు, ఇందులో అస్సలు బాగోదు. వాటర్ వేసారంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అస్సలు నాకు బాగోదు తినడానికి. వాటర్ లేకుంటే ఇలా మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై అనేది చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేయండి. మన స్పైసెస్కి తగ్గట్టు గరం మసాలా వేసుకోండి. నేను ఇంత సరిపోతుంది, మా స్పైసెస్ కానీ అయితే నేను ఇంతే వేసాను. ఇప్పుడు టమాటా అంతా మంచిగా మగ్గనివ్వాలి. చూసారు కదా, టమాటా మగ్గేటప్పుడు మంచి అరోమా వస్తుందండి, చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయండి టేస్ట్కి తగ్గట్టు. చూసారు కదా, ఎందుకు కొంచెం వేసానంటే ఆల్రెడీ నేను మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి దాంట్లో వేసాను కదా, సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా మగ్గడానికి, టమాటా కూడా పట్టుకోవడానికి నేను దానికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇలా మంచి ఫ్రై అయిపోతూ ఉన్నాయి కదా, చూసారు కదా, మంచి కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రై చేసుకునేవి ఉంటాయి కదా, తోటకూర డోక్లో మంచి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసేసుకోవాలి. టమాటా అంతా ఫస్ట్గా అయితే మంచి మగ్గాలండి. ఇలా చూసారు కదా, అసలు ఎక్కడైనా పచ్చి టమాటా ఎక్కడైనా కనిపిస్తుంది, అసలు ఎక్కడ లేదు. ఇప్పుడు మనం డోక్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక్కసారిగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు చూస్తుంటేనే భలే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ డోక్లను చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? నాన్ వెజ్ తినే వాళ్ళకి లివర్ ఫ్రై లాగా, కార్జం లాగా అనిపిస్తుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. నాన్ వెజ్ తినలేంటప్పుడు ఇప్పుడు శ్రావణ మాసంలో మనం తినాం కదా, ఇలాంటివి చేసుకుని ఓకే అదే తింటున్నామని ఫీల్ అవుతూ తినండి, హ్యాపీగా తినేస్తారు చాలా శుభ్రంగా. అసలు అంత బాగుంటుందండి, నిజంగా చెప్తున్నా, చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కొంచెం టైం టేకింగ్ తీసుకోవాలి, కొంచెం పేషెన్స్ అంతే. కానీ కర్రీ మాత్రం అద్రిపోతుందండి. డోక్లా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. వినడానికి తోటకూర డోక్లా అని ఎంత బాగుందో, వినడానికి వినచంపుగా, తినడానికి కూడా అంతే బాగుంటుందండి. మనం కడుపు నిండా తినాలంటే ఆ మాత్రం కష్టపడాలి, అంతే కదా, ఎప్పుడు రొటీన్గా తిన్నట్టే కాదు. సో ఇలా అయితే మంచి కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది. చూసారు కదా, ఫ్రై అంతా కూడా ఈ టమాటో గుజ్జు అంతా ఫ్లేవర్ కూడా ఆ డోక్లో పట్టేసుకుంటుంది. ఇప్పుడు ఫైనల్గా నేనైతే కొంచెం కొత్తిమీర అనేది చల్లేసుకుంటున్నాను చూడండి.
ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మరొకసారి అటు ఇటు మంచిగా మిక్స్ చేసేసుకుంటే అంతే, ఎంతో ఇష్టమైన డోక్లా రెడీ. తోటకూర డోక్లా చాలా బాగుంటుందండి. అసలు మీరే అంటారో తినేటప్పుడు అసలు ఈ తోటకూర డోక్లా అంటే నిజమేనా అంటారు తెలుసా. అసలు ఎవరైనా చూస్తే మన నాన్ వెజ్ వేరాలు అయితే లివర్ ఏమో కార్జం ఏమో అనేసి అంటారు. నిజంగా చెప్తున్నాను, అంత బాగుంటుంది. కార్జం ఫ్రై చేసినట్టుగానే ఉంటుంది, అంత హెమ్మీగా ఉంటుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా అంతే, ఇలా మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తిన్నామంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి, చెప్పనవసరం లేదు. చూడండి, సేమ్ అలాగే అనిపిస్తుంది కదా పీస్ చూస్తూ ఉంటే. కానీ నాన్ వెజ్ వాళ్ళకి, వెజిటేరియన్ వాళ్ళకి ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు అండి. ఎవరైనా సరే అసలు వద్దనుకుంటే మళ్ళీ కావాలి రెసిపీ అంటారు, అంత బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది, తోటకూర డోక్లా. నేనైతే ఇప్పుడు ఇంకా తినడమే. చూసారు కదా, ఫుల్ రెసిపీ అయితే నేను చాలా క్లియర్గానే చూపించాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో అని అయితే నాకు కామెంట్ చేయండి. మీ పిల్లలకు కూడా మీరు కొత్తగా డిషెస్ ఇలా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచిగా తింటారు. లంచ్ బాక్స్లో ఇచ్చినా, లేదంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, ఏదైనా నాన్ వెజ్ తినకుండా వెజిటేరియన్ అకేషన్స్ వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా చేయండి. ఎంత సూపర్గా ఎంజాయ్ చేస్తారో మీరే అంటారు, నిజంగా ఎంత బాగుంది అనేసి. చాలా బాగుంటుంది అసలు. నేనైతే ఇంకా ఆకలి అయితే తినేస్తున్నా. వేడివేడి అన్నంలో మంచిగా డోక్లా అయితే వేసుకున్న, తోటకూర డోక్లా. చూడండి, నాకైతే నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు చూస్తూ ఉంటే. కలుపుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఎంత బాగుందంటే స్మెల్ అదిరిపోయింది. ఇంకా తింటే ఇంకా అంతేనేమో. ఆహా, నిజంగా చాలా బాగుందండి. అసలు తింటుంటే తినాల్సింది. ఇప్పుడైతే పీస్ తింటాను చూడండి, సేమ్ ఇట్లా తింటుంటే నాకు లివర్ తిన్నట్టుగా అనిపిస్తుంది. బా, నిజంగా చాలా బాగుంది. యమ్మీ అండి, అసలు సూపర్ అండి. నెక్స్ట్ లెవెల్, ఇంకా చెప్పనవసరం లేదు. మీరు ఎక్కడ కూడా ఒక్క సెకండ్ ఆలోచించకుండా హ్యాపీగా ఇలా చేసుకొని తినేసేయండి. నేనైతే కుమ్మేస్తున్నా.